హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 122. మైథిలి కళ్యాణ్ లోయలో పడిన 3 నెలల తర్వాత హాస్పిటల్ బెడ్ మీద తలకు తగిలిన గాయపు కట్టుతో కళ్యాణ్ కోమాలోకి వెళ్ళి కనిపిస్తుంటాడు. కళ్యాణ్కి పెట్టిన ఎక్విప్మెంట్స్ మిషన్స్ సౌండ్ చిన్నగా వినిపిస్తుంటాయి. 3 నెలల తర్వాత కళ్యాణ్ కోమాలో నుంచి బయటికి వస్తున్నట్టు గుర్తుగా మిషన్లో రీడింగ్స్ మారుతుంటాయి. కళ్యాణ్ ఫింగర్స్ చిన్నగా మూవ్ అవుతూ మైథిలిని బలాత్కారం చేయబోయిన దృశ్యాలు మెదడులో కదలాడుతుంటాయి. సిస్టర్ అప్పుడే లోపలికి వచ్చి మిషన్లో రీడింగ్స్ మారడం, కళ్యాణ్ ఫింగర్స్ని చిన్నగా మూవ్ చేయడం కూడా చూసి ఆశ్చర్యపోతూ డాక్టర్ అంటూ పరిగెత్తుతూ వెళ్తుంది. కొన్ని క్షణాలకి డాక్టర్ అక్కడికి వచ్చి కళ్యాణ్ని చూస్తూ, బయట పేషెంట్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, త్వరగా పిలవండి అని సిస్టర్కి చెప్పి కళ్యాణ్ని చెక్ చేస్తుంటాడు. కళ్యాణ్కి లోయ ప్రాంతంలో జరిగింది అంతా మైండ్లో తిరుగుతూ ఆ దృశ్యాలు కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. అప్పటి వరకు కళ్యాణ్ ప్రాణాల మీద ఆశ వదులుకొని ఉన్న అర్జున్, ఆర్య సిస్టర్ చెప్పింది విని పట్టలేనంతగా సంతోషపడుతూ లోపలికి వస్తుండగానే కళ్యాణ్ కోమాల నుంచి పూర్తిగా బయటపడుతూ మైథిలి అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు. ఆ క్షణం వరకు సంతోషపడుతున్న అర్జున్, ఆర్య కళ్యాణ్ నోటి వెంట మైథిలి పిలుపు విని టెన్షన్ పడుతూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ అంటారు. మిస్టర్ కళ్యాణ్, కూల్గా ఉండండి, టెన్షన్ పడకండి అని డాక్టర్ కళ్యాణ్కి చెప్తుంటాడు. కానీ కళ్యాణ్ ఆ మాటలు పట్టించుకోనంతగా మైథిలి దేశలో ఉండి ఆ రూమ్ని, డాక్టర్ని, ఎదురుగా ఉన్న స్నేహితుల్ని చూస్తూ ఆ సంఘటనను తలుచుకొని నేను బతకటం ఏంటి అని ఆశ్చర్యపోతుంటాడు. మీకు ఏమీ కాలేదు కళ్యాణ్, మీరు ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్తా డాక్టర్ కళ్యాణ్ భుజం మీద చేయి వేసి. నేను బతికితే మరి మైథిలి, మైథిలి ఎలా ఉంది అని అడుగుతాడు. మైథిలి గురించి అలా అడుగుతుంటే అందరిలోనూ టెన్షన్ పెరుగుతుంటుంది. అర్జున్, ఆర్య మైథిలి ఎక్కడా అని అడుగుతాడు కంగారు పడుతూ. కళ్యాణ్ కోమా నుంచి బయటపడడంతోనే మైథిలిని అడగడం చూసి ఏం చెప్పాలో తెలియక ఈ ఇద్దరు స్నేహితులు అయోమయంలో ఉంటారు. కళ్యాణ్, ఫస్ట్ నువ్వు రిలాక్స్గా ఉండు అని అంటాడు ఆర్య. ముందు నాకు మైథిలి గురించి చెప్పండిరా. ఆ రోజు మైథిలి లోయలో పడింది, తర్వాత నేను కూడా పడ్డాను, ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను, మరి మైథిలి అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు. ఆర్య, అర్జున్ మైథిలి గురించి ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉంటారు. తను ప్రాణాలతో లేనప్పుడు నేను బతకడం కూడా దండగరా, చెప్పండి, నా మైథిలి గురించి చెప్పండి అని బోరున ఏడుస్తూ అడుగుతాడు. కళ్యాణ్ పరిస్థితి చూసి సిస్టర్ ఇంజెక్షన్ లోడ్ చేసి తీసుకురండి అని అంటాడు డాక్టర్. కళ్యాణ్ అలాగే ఏడుస్తూ నాకు మైథిలిని చూపించండి, తను ఎలా ఉందో చెప్పండి అంటూ తల కొట్టుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ అలా తల కొట్టుకుంటూ ఉంటే ఆర్య ఆ చేతులు పట్టుకుని ఆపి, రే కళ్యాణ్, రిలాక్స్, ఇప్పుడే గ్రానికి ఫోన్ చేసి బాబుని తీసుకుని రమ్మని చెప్పాను, ముందు నువ్వు బాబుని చూడు అంటాడు. బాబు కాదురా, మీకు పుణ్యం ఉంటుంది, ముందు నాకు మైథిలిని చూపించండి, నాకు మైథిలి గురించి తెలియాలి అని గట్టిగా అరుస్తుంటాడు. కళ్యాణ్ పరిస్థితి చూసి మైథిలి గురించి చెప్తే కళ్యాణ్ ఇంకా ఏమైపోతాడోనని ఈ ఇద్దరి స్నేహితుల మనసులో భయం పట్టుకుంటుంది. అలా టెన్షన్ పడటం మంచిది కాదని డాక్టర్ కళ్యాణ్కి మత్తు ఇంజెక్షన్ చేస్తాడు. మైథిలిని చూపించండి, మైథిలి ప్రాణాలతో ఉందో లేదో నాకు చెప్పండి, మైథిలి ప్రాణాలతో లేకపోతే నేను కూడా ప్రాణాలతో ఉండకూడదు, మైథిలి, మైథిలి అంటూ కలవరిస్తూనే చేసిన ఇంజెక్షన్కి కళ్ళు మూసుకొని పడుకుంటాడు. కళ్యాణ్ మైథిలిని అలా కలవరించడం చూసి ఈ ఇద్దరి స్నేహితుల కళ్ళల్లో సుడిగుండంలా కన్నీళ్లు తిరుగుతుంటాయి. అంతకంటే ఎక్కువ భయం కూడా పట్టుకుంటుంది. కొద్దిసేపటికి ఈ ఇద్దరు డాక్టర్కి ఎదురుగా కూర్చొని ఉంటారు. డాక్టర్, మా వాడి కండిషన్ ఏంటి, మైథిలి గురించి చెప్పాలా వద్దా అని అడుగుతాడు అర్జున్ కన్నీళ్ళు పెట్టుకుంటూ. కళ్యాణ్ ఇప్పుడు ఏ షాకింగ్ న్యూస్ని తట్టుకునే పరిస్థితిలో లేడు.
మైథిలి గురించి కళ్యాణ్కి ఇప్పుడే చెప్పొద్దు. కనీసం ఓ 15 రోజులైనా మైథిలి విషయాన్ని దాచిపెట్టండి. ఈలోపు నిదానంగా కోలుకుంటాడు. కళ్యాణ్ మానసిక పరిస్థితి కాస్త సెట్ అయ్యాక తన గురించి చెప్పండి అని అంటారు డాక్టర్. సరే డాక్టర్ అంటారు ఇద్దరు. కొద్దిసేపటికి ఈ ఇద్దరు బయటికొస్తారు. గ్రానీ ముందు కూడా కళ్యాణ్ ఇలాగే మైథిలిని కలవరిస్తే గ్రానీకి అనుమానం వస్తుందేమో అర్జున్. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి విషయాలు ఏవీ కూడా గ్రానీకి తెలియకుండా దాచిపెడుతూ వచ్చాము. ఇద్దరికీ కారులో వెళ్తూ యాక్సిడెంట్ జరిగిందని కవర్ చేశాము. కానీ ఇప్పుడు ఎలా అర్జున్ అని అడుగుతాడు ఆర్య. అమ్మమ్మ గారికి కూడా మైథిలి కళ్యాణ్ విషయాలు తెలిసే టైం వచ్చింది. కానీ ఈ విషయాలు మనకంటే కళ్యాణే అమ్మమ్మ గారికి చెప్తే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఏం జరుగుతుందో చూద్దాం అని అర్జున్ అంటుండగానే కళ్యాణ్ కోమాల నుంచి కోలుకున్న విషయం అనసూయమ్మ గారికి తెలిసి కంగారుగా హాస్పిటల్కి వచ్చి కళ్యాణ్ ఎలా ఉన్నాడు, మాట్లాడుతున్నాడా, మనల్ని గుర్తుపడుతున్నాడు కదా అని అడుగుతుంది ఆరాటంగా. ఇక కళ్యాణ్ గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు గ్రాని. ప్రాణాలతో చూడలేమనుకున్న కళ్యాణ్ని నిండు ప్రాణాలతో బయటపడి మన అందరినీ గుర్తుపడుతున్నాడు అని చెప్తాడు ఆర్య. అనసూయం గారు అది విని 3 నెలలుగా మనవడి మీద పెట్టుకున్న బెంగను వదిలేసి సంతోషపడుతూ ఒకసారి నా మనవడిని చూస్తాను అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. చూడండి గ్రాని, కానీ కళ్యాణ్కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పట్లో స్పృహలోకి రాడు. మీరు కళ్యాణ్తో రేపు మాట్లాడితే కరెక్ట్ అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తుంటారు. మత్తులో పడుకొని కనిపిస్తున్న కళ్యాణ్ తల నిమురుతూ అనసూయం గారు కన్నీటి పర్యమవుతుంది. మరుసటి రోజు కళ్యాణ్ పక్కన ఇద్దరు స్నేహితులు కూర్చొని మైథిలికి ఏమీ కాలేదురా, బాగానే ఉంది, తను ప్రాణాలతోనే ఉంది అని చెప్తారు. మీరు చెప్పింది నిజమే కదా, నా మైథిలి ప్రాణాలతోనే ఉంది కదా అని అడుగుతాడు కళ్యాణ్ కాస్త ఉత్సాహంతో. ప్రాణాలతోనే ఉందిరా, మైథిలికి ఏం కాలేదు అంటూ ఇద్దరు మొహాలు చూసుకుంటూ కాస్త టెన్షన్గానే చెప్తుంటారు. మైథిలిని చూడాలనుందిరా, నాకు మైథిలిని చూపించండి అని కళ్యాణ్ అంటుండగా అప్పుడే బాబుతో లోపలికి వచ్చిన అనసూయం గారు కళ్యాణ్ మాటలకు ఆశ్చర్యపోతూ ఇదేంటి, వీడు బాబు గురించి అడుగుతాడనుకుంటే మైథిలి గురించి అడుగుతున్నాడేంటి అని ఆలోచిస్తూ దగ్గరికి వస్తుంది. కళ్యాణ్ బాబుని ఎత్తుకొని వస్తున్న గ్రానీని చూసి గ్రానీ బాబు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆర్య బాబుని తీసుకొని కళ్యాణ్ చేతికిచ్చి బాబుని చూడరా, నీ పలకరింపు కోసం నీ కొడుకు ఎదురు చూస్తున్నాడు అంటాడు. పాపం హైబ్రిడ్ బాయ్ కూడా చాలా రోజుల తర్వాత తండ్రిని చూసి ఆనందపడుతుంటాడు. కళ్యాణ్ బాబుని హక్కును చేర్చుకొని మీ అందరినీ మళ్ళీ చూస్తానని అనుకోలేదు నాన్న అని అంటాడు. తర్వాత అనసూయం గారు కూడా మనవని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ పక్కకు వచ్చి కూర్చుంటుంది. అర్జున్ కళ్యాణ్ దగ్గర నుంచి బాబుని అందుకుంటే కళ్యాణ్ అనసూయం గారిని హక్ చేసుకొని గ్రాని అంటూ ఏడుస్తుంటాడు. ఊరుకో నాన్న, నీకేమవుతుందనని అనుక్షణం ఈ ముసలి ప్రాణం విలవిలలాడిందిరా అంటూ అనసూయం గారు కూడా మనవన్ని హక్కున చేర్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కళ్యాణ్ పరిస్థితికి అర్జున్ ఆర్య కూడా కన్నీళ్ళు వస్తుంటాయి. గ్రాని, నాకు మైథిలిని చూపించండి, నేను వెంటనే మైథిలిని చూడాలి అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. మైథిలి గురించి అనసూయం గారి దగ్గర అలా అంటుంటే అర్జున్ ఆర్య టెన్షన్ పడుతుంటారు. పాపం ఎంతైనా మరదలు కదా అని అనుకొని నువ్వు పూర్తిగా కోలుకున్నాక మైథిలి గురించి తెలుసుకుందు గాని నాన్న అని అంటుంది అనసూయం గారు. లేదు గ్రాని, నేను ఇప్పుడే మైథిలిని చూడాలి, దయచేసి నన్ను మైథిలి దగ్గరకు తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఆర్య కళ్యాణ్ భుజం మీద చేవేసి మైథిలి ఇక్కడ లేదురా, తను అవుట్ ఆఫ్ స్టేషన్ కంపెనీ పని మీద వెళ్ళింది, తను రాగానే నిన్ను వచ్చి కలుస్తుంది అని చెప్తాడు. కంపెనీ పని మీద వెళ్ళిందా అంటే తను పూర్తిగా కోలుకుందా, తనకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడుగుతాడు కాస్త సంతోషంగా. ఎలాంటి ప్రమాదం లేదురా, తను పూర్తిగా కోలుకుంది అంటాడు అర్జున్. మైథిలి గురించి ఉన్న నిజం చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారో అనసూయం గారు అర్థం కానట్టుగా వాళ్ళిద్దరి వైపు చూస్తుంటుంది.
మరికొన్ని రోజులకు కళ్యాణ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి గ్యారేజ్ దగ్గర ఉన్న అతని రూమ్లోకి ఉంటాడు. అక్కడే కళ్యాణ్కి తోడుగా ఆర్య కూడా ఉంటుంటాడు. మైథిలి పంటి ఘాట్లు గాయం కళ్యాణ్ భుజం మీద నీచమైన పనికి గుర్తుగా ఉండిపోయి అనుక్షణం చేసిన తప్పును గుర్తు తెస్తూ కన్నీలకు గురి చేస్తుంటుంది. అప్పటికే వారం రోజులు గడుస్తుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ కళ్యాణ్కి మైథిలి విషయం మీద అనుమానం కలుగుతూ ఇద్దరు ఫ్రెండ్స్ని నిలదీస్తూ ఎన్నిసార్లు అడిగినా మైథిలి బాగానే ఉంది అంటున్నారు. తనతో ఒక్క ఫోన్ మాట్లాడతానన్నా వినిపించుకోవడం లేదు. మైథిలి గురించి వెయిట్ చేయటం ఇక నా వల్ల కాదురా, నేను మైథిలిని చూడాలి అని వేడుకుంటాడు కళ్యాణ్. కొన్ని రోజులు ఓపిక పట్టురా, మైథిలి గురించి నీకు తెలుస్తుంది అని అంటారు ఇద్దరు. మీరిద్దరిని చూస్తుంటే మైథిలి గురించి ఏదో దాచిపెడుతున్నారని అనుమానం కలుగుతుంది. ప్లీజ్ మైథిలి విషయంలో ఏది ఉన్నా నిజం చెప్పండి, దాచిపెట్టొద్దు అని వేడుకుంటాడు. ఇద్దరు మైథిలి గురించి చెప్పలేక బాధపడుతుంటారు. అది చూసి కళ్యాణ్ ఇంకా అనుమానంతో భయపడుతూ అసలు నిజంగా మైథిలి ప్రాణాలతో ఉందా లేదా, తన గురించి నాకు ఏమైనా అబద్ధం చెప్తున్నారా అని అడుగుతాడు కంగారుగా. అదేమీ లేదురా, మైథిలి ప్రాణాలతోనే ఉంది అని అంటాడు ఆర్య. ఉంటే మరి ఎక్కడ ఉందో చెప్పండి అని కోప్పడతాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతుంటారు. కళ్యాణ్ మరో రకంగా ఆలోచిస్తూ ఒకవేళ మైథిలి మోహన్ పెళ్లి చేసుకుని జర్మనీ వెళ్ళిపోయిందా అని అడుగుతాడు వాళ్ళిద్దరి వైపు చూస్తూ. అర్జున్ ఆర్య చెప్పలేక ఒకరినొకరు చూసుకుంటారు. రే, మీరు నన్ను ఇంకా పాత కళ్యాణ్లాగా చూస్తున్నారట్టుంది. కానీ నాకు ఇప్పుడు మైథిలి సంతోషం ముఖ్యం. తను ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నా తను హ్యాపీగా ఉండటం కావాలి. ఇన్నాళ్ళు నేను మైథిలి జీవితంలో ఆడుకున్నది చాలు. ఇక నా వల్ల మైథిలి ఒక్క క్షణం ఇబ్బంది పడినా నేను తట్టుకోలేను. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒకవేళ నేను అనుకున్నట్టు మైథిలి మోహన్ల పెళ్ళి జరిగితే అది నాకు సంతోషమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. ప్లీజ్ రా, నాకు మైథిలి గురించి దాచిపెట్టకుండా ఉన్న విషయం చెప్పండి అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటాడు. ఆ మాటలు విని అనసూయం గారు అక్కడికి వచ్చి మనోడి వైపు అనుమానంగా చూస్తుంటుంది. అనసూయం గారు రావడం చూసి అర్జున్ ఆర్య ఇంకా టెన్షన్ పడుతుంటారు. ఏంటి గ్రాని నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు కోమాల నుండి కోలుకున్న దగ్గర నుంచి మైథిలిని కలవరిస్తూనే ఉన్నావు. నీ మాటలు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు మైథిలిని ప్రేమించావా కళ్యాణ్ అని అడుగుతుంది అనసూయం గారు. కళ్యాణ్ స్నేహితులు ఇద్దరి వైపు చూస్తాడు. ఇక దాచిపెట్టిన దాగదని అర్జున్కి అర్థమై మీరిద్దరూ కారులో వెళ్తూ యాక్సిడెంట్ జరిగిందని అమ్మమ్మ గారికి అబద్ధం చెప్పాం కళ్యాణ్. మీ విషయాలు ఏవి అమ్మమ్మ గారికి చెప్పలేదు అని అంటాడు. అది విని అనసూయం గారు ఆశ్చర్యపోతూ అంటే వీళ్ళకి జరిగింది కార్ యాక్సిడెంట్ కాదా అని అడుగుతుంది. కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ తన దగ్గరికి వచ్చి కాదు గ్రాని, మాకు జరిగింది కార్ యాక్సిడెంట్ కాదు. నేనే మైథిలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బలాత్కారం చేయబోయాను. ఆ ప్రయత్నంలో జరిగిన ఈ ప్రమాదం అంటాడు. ఈసారి అనసూయం గారు షాక్ అవుతూ నువ్వు మైథిలితో అలా ప్రవర్తించడం ఏమిట్రా, నువ్వు అమ్మాయిలతో అలా అసలు బిహేవ్ చేయవు కదా అని అర్జున్ ఆర్య వైపు కూడా చూస్తూ మీరందరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో చెప్పండి అని గట్టిగా అడుగుతుంది. అర్జున్ ఆర్య ప్రశ్నార్థకంగా కళ్యాణ్ వైపు చూస్తుంటే మైథిలి విషయంలో నేను చేసిన తప్పుల్ని నేనే చెప్తాను గ్రాని అని అంటాడు. తప్పులు చేశావా, ఏం తప్పులు చేశావు అని అనసూయం గారు కంగారుగా అడుగుతుంది. కళ్యాణ్ పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను కాలేజీలో ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించానని నన్ను అమెరికా పంపించావు కదా గ్రాని, ఆ అమ్మాయి ఎవరో కాదు మన మైథిలిని అని అంటాడు. అది విని అనసూయం గారు షాకింగ్లా చూస్తుంటుంది. తన మీద కలిగిన వ్యామోహాన్ని చంపుకోలేక అంటూ కాలేజీలో తనను చూసిన క్షణం నుంచి మొదలు లోయలో పడిన వరకు అన్ని విషయాలు
పూస గుచ్చినట్టుగా చెప్తాడు. అదంతా విని అనసూయం గారు చలనం లేకుండా నిలబడిపోతుంది. తర్వాత కళ్యాణ్ అనసూయం గారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ, మైథిలి విషయంలో క్షమించలేని తప్పులు చేశాను గ్రాని, నన్ను ఎలా దండిస్తావో నీ ఇష్టం గ్రాని అని ఏడుస్తుంటాడు. కళ్యాణ్ చూస్తుంటే స్నేహితులు ఇద్దరి కళ్ళలో కూడా కన్నీళ్ళు చేరుతుంటాయి. అనసూయం గారు ఏమీ మాట్లాడలేక అక్కడున్న బెంచ్ మీద కూలబడుతుంది. అర్జున్, ఆర్య అనసూయం గారికి చెరువు పక్కకొచ్చి చేరి, మీరు గుండె ధైర్యంతో ఉండండి, కృంగిపోకండి అని ధైర్యం చెప్తుంటారు. ఈ గుండె అప్పుడే ఆగిపోదులే, ఇంకా నేను ఎన్ని చూడాలో అంటుంది నిశ్చేతనంగా మారిపోయి. కళ్యాణ్ మోకాల మీద కూలబడి బాగా ఏడుస్తుంటాడు. అనసూయం గారు కోపంగా లేచి నిలబడి కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి, నీకు మైథిలి గురించి తెలియాలి అంతేనా అని అడుగుతుంది. కళ్యాణ్ కాస్త ఆశగా చూస్తూ అవును అని తలాడిస్తాడు. నాతో పద అంటూ షర్ట్ కాలర్ పట్టుకొని గుంజకపోతుంటే, గ్రాని ఆగండి, ఇప్పుడు వాడికి మైథిలి గురించి తెలిస్తే తట్టుకోలేడు, వాడిని ఎక్కడికి తీసుకెళ్ళకండి అంటూ ఆర్య అడ్డుపడతాడు. లేదు ఆర్య, వీడికి ఇప్పుడే మైథిలి గురించి తెలియాలి. నా మనోరాల విషయంలో చేసిన తప్పులకు ఇప్పటి నుండే వీడు శిక్ష అనుభవించాలి. ఈ క్రమంలో వీడి ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటుంది అనసూయం గారు మనవడి మీద కోపంతో. వద్దమ్మమ్మ గారు, మైథిలి గురించి వాడికి తెలియకూడదు అని అర్జున్ కూడా అడ్డుపడతాడు. వాళ్ళ మాటలకి కళ్యాణ్ కంగారు పడుతుంటే, నన్ను ఎవరు ఆపకండి, మీరు కూడా నాతో రావద్దు అని చెప్పి అనసూయం గారు కళ్యాణ్ని కోపంగా లాక్కొని వెళ్తుంటుంది. మైథిలి గురించి తెలిసి కళ్యాణ్ ఏమైపోతాడని వీరిద్దరూ భయపడుతుంటారు. స్నేహితులిద్దరూ మైథిలి గురించి అంతగా ఎందుకు భయపడుతున్నారు, మైథిలి గురించి తెలుసుకున్న కళ్యాణ్ రియాక్షన్ ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూడండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే దయచేసి లైక్స్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.